రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి గ్రూప్ డి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి రెండు ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి. అయితే ముందుగా మనము కొత్త నోటిఫికేషన్ గురించి చూసినట్లయితే మనకు 2026కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ 32,000 ఖాళీలతో జరుగుతున్నటువంటి నోటిఫికేషన్ తోటి దానికి ఎలాంటి సంబంధం లేదు. అయితే ఈ నోటిఫికేషన్ అంటే పాత నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ జరుగుతున్నప్పటికీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మరో నోటిఫికేషన్ గ్రూప్ డికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలవడం జరిగింది. సో ఇది అఫీషియల్ గా విడుదలైనటువంటి నోటిఫికేషన్. దీనికి సంబంధించినటువంటి ఒక షార్ట్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఒక షార్ట్ నోటీస్ అనేది ఆర్ఆర్బీ అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ వీటికి సంబంధించినటువంటి మొత్తం ఖాళీలు చూసినట్లయితే 22,000 ఖాళీలు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లుగా అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. అయితే ఇందులో మరింత అంటే వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే నాటికి మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ నిపుణులు అంచనా వేస్తున్నటువంటి ఒక విషయం అనమాట. అయితే ఇక్కడ వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే అభ్యర్థి అంటే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునేటువంటి అభ్యర్థులు మినిమం 10th క్లాసు, అదేవిధంగా ఇంటర్మీడియట్ లేకపోతే ఐటీఐ పాస్ అయినటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అదేవిధంగా ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 33 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఎస్టీ, ఎస్సీ మరియు ఓబీసీకి చెందినటువంటి అభ్యర్థులకు వయోసడలింపు అనేది వర్తిస్తుంది. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మనకు 2026 జనవరి 20 నుంచి 2026 ఫిబ్రవరి 20 వరకు వీటికి సంబంధించినటువంటి అంటే ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతాయని చెప్పి అఫీషియల్గా ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం అంటే ఈ ఏడాది వీటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ బోర్డు వచ్చేసరికి చెన్నై బోర్డు అని చెప్పి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో రీజనల్ సంబంధించినటువంటి ఏదైనా రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మీరు లాగిన్ అయ్యి వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం విడుదలైనటువంటి ఈ 22,000 ఖాళీలలో ఒకసారి మనము డిపార్ట్మెంట్ వారీగా చూసినట్లయితే ఇందులో మనకు అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ సంబంధించినటువంటి ఉద్యోగాలు దాదాపుగా 600 ఉన్నాయి. అసిస్టెంట్ బ్రిడ్జ్ సంబంధించిన ఉద్యోగాలు 600. అదేవిధంగా ట్రాక్ మెయింటైనర్ గ్రూప్ 4 సంబంధించిన ఉద్యోగాలు, ఈ గ్రూప్ డిలో మనకు గ్రూప్ 4 సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఇవి హైయెస్ట్గా దాదాపుగా 11,000 ఖాళీలు అయితే మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. అదేవిధంగా అసిస్టెంట్ పీవే, అదేవిధంగా అసిస్టెంట్ టీఆర్డీ ఇవి చెరో 300 చొప్పున, టీఆర్డీలో 800, అదేవిధంగా పీవీలో 300 ఖాళీలు అయితే మనకు ఇక్కడ అఫీషియల్గా మెన్షన్ చేయడం జరిగింది. వీటితో పాటుగా అసిస్టెంట్ లోకోసిడ్ ఎలక్ట్రీషియన్ సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అని చెప్పవచ్చు. వీటికి సంబంధించినటువంటి ఖాళీలు దాదాపుగా 200 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా అసిస్టెంట్ ఆపరేషన్ సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ అవి దాదాపుగా 500 ఖాళీలు అయితే ఉన్నాయి. వీటితో పాటుగా అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ సంబంధించినటువంటి ఖాళీలు 50, అదేవిధంగా అసిస్టెంట్ సి అండ్ వర్క్ సంబంధించినటువంటి ఖాళీలు 1000, అదేవిధంగా పాయింట్స్మెన్ బి సంబంధించినటువంటి ఖాళీలు 5,000 ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా మనకు హైయెస్ట్ ఖాళీలు మనకు ట్రాక్ మెయింటైనర్లో 11,000, అదేవిధంగా ఇది పాయింట్స్మెన్స్ బి సంబంధించినటువంటి ఖాళీలు 5,000 ఖాళీలు అయితే ఉన్నాయి. ఓవరాల్గా మొత్తం 22,000 ఖాళీలకు సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అఫీషియల్గా మనకు ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు విడుదల చేయడం జరిగింది.